మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన పార్టీకి ఎన్నికల వేళ పెద్ద టెన్షన్ తీరిపోయింది. గాజు గ్లాసు గుర్తుపై ఏపీ హైకోర్టులో భారీ ఊరట దక్కింది. జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉంచడంతో దాన్ని తమకు కేటాయించాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం వాటిని తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో జనసేన పార్టీకి పెద్ద భారం దిగిపోయింది. జనసేనకే గాజు గ్లాసు గుర్తు ఉండనుంది. రెడ్డిగా జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కేటాయించడాన్ని సవాల్ చేసింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. అయితే ఒక పిటిషన్ వేసింది, దాన్ని తోసిపుచ్చింది కోర్టు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం చూసుకుంటే ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి భారీ ఊరట లభించింది. గ్లాసు గుర్తును కేటాయిస్తూ కూడా ఏపీ హైకోర్టు తన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జనసేనకి గ్లాసు గుర్తును కేటాయిస్తూ కూడా హైకోర్టులో ఒక పిటిషన్ రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసింది. అయితే పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా పిటిషన్ ని డిస్మిస్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే డిస్మిస్ చేయడంతో పాటు స్పష్టమైన తీర్పుని ఏపీ హైకోర్టు ఇచ్చింది. ఇటీవల జనసేన పార్టీకి గాజు గుర్తును కేటాయించిన ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లు కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఎన్నికల సంఘం మాత్రం ఇచ్చిన ఏదైతే గ్లాసు గుర్తు జనసేన కేటాయించి అదే గుర్తు కంటిన్యూ చేస్తూ ఏపీ హైకోర్టు కూడా తన తీర్పును వెలువరించింది. రేఖ శివ, అయితే ఈ కేసుకు సంబంధించి హైకోర్టు మాత్రం మేము జోక్యం చేసుకోలేము ఇటువంటి విషయాలలో అంటూ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? అంటే ప్రధానంగా ఎన్నికల కమిషనర్ విషయానికి సంబంధించి ఎన్నికల కమిషనర్ కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఒక స్వతంత్ర సంస్థ లాగా వ్యవహరిస్తుంది ఎన్నికల కమిషనర్. సో దానికి సంబంధించి కూడా రాజ్యాంగానికి లోబడే వారు ఒక స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుంది. సో ఎన్నికల కమిషన్ వెలువరించిన దానికి సంబంధించి కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పెద్దగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే కలిగించదు. పూర్వపరాలను పరిశీలించి కూడా విచారణ అయితే చేపడతాయి. కానీ అంతిమంగా డెసిషన్ అయితే ఎన్నికల కమిషనర్ కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో కూడా రాష్ట్రీయ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి దీనికి సంబంధించి కూడా విచారణ చేపట్టమని కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి సుప్రీంకోర్టులో కూడా రాష్ట్రీయ జనతా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లభిస్తుందా, లేదా అక్కడ కూడా జనసేనకే ఓట్లు లభిస్తుందా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రేఖ